So hey guys, welcome back to my channel Dream Boys 94. So first time in our Dream Boys channel, we are doing one tech news. So if this video will go on a big hit, I will do in this category only. So what to expect in smartphones in 2024? So now we have to check it. What is the new release in 2024 mobiles, smartphones? So let's get into the video. So Realme and Oppo get themselves for GT series and Reno series respectively and Apple Cloud. Sorry, Apple could also bring the fourth generation of special edition phones in March. సో మనకి రియల్మీ అండ్ ఓప్పో రెండు వచ్చేసి జీటీ సిరీస్ని అండ్ రీనో సిరీస్ని మనకైతే ఆ, మనకి తీసుకొని రాబోతున్నారు రెస్పెక్టివ్లీ. సో యాపిల్ ఆల్సో బ్రింగ్ ఫోర్త్ జనరేషన్ ఆఫ్ స్పెషల్ ఎడిషన్ ఫోన్స్ ఇన్ మార్చ్. వాళ్ళు కూడా ఫోన్స్ స్పెషల్ ఎడిషన్ ఫోన్స్ వచ్చేసి మార్చ్లో రిలీజ్ చేస్తారని మనకైతే ఇక్కడ రాశారు. సో మనం ఏం చేయాలంటే అంతవరకు వెయిట్ చేయాలి. సో నెక్స్ట్ వచ్చేసి 2024 brings with Xiaomi launching its Note 13 series guys. అండ్ వివో ఆల్సో బ్రింగింగ్ X100 సిరీస్. మీరు చూసే ఉంటారు ఈ X100 వివో అనేది మనకి టీవీలో అయితే మనకి ఒక యాడ్ అయితే వస్తుంది. సో కమింగ్ సూన్ అని వేస్తున్నారు. సో ఈ డేట్ అయితే అనౌన్స్ చేసేసారు ఎప్పుడు వస్తుంది అనేది. సో ఈ వివో X100 బ్రింగింగ్ దిస్ సిరీస్ ఇన్ ఫస్ట్ వీక్ ఆఫ్ ద న్యూ ఇయర్. సో న్యూ ఇయర్కి మనకి మంచి మొబైల్ అయితే తీసుకొని రావడం జరుగుతుంది. సో దానికోసం మనమైతే ఈగర్గా వెయిట్ చేస్తున్నాం. మీతో పాటు నేను కూడా వెయిట్ చేస్తున్నాను కొనేయాలని. సో నెక్స్ట్ వచ్చేసి శాంసంగ్ మే ఎక్స్పాండ్ ఇట్స్ గెలాక్సీ విత్ S24 సిరీస్ లేటర్ దిస్ మంత్. అండ్ OnePlus ఆల్సో 12 ఈజ్ ద షెడ్యూల్ యాజ్ వెల్ యాజ్ ఈజ్ దేర్. సో అది మనకి ఎప్పుడో తెలుసు 12 కూడా మన ముందుకు తీసుకొస్తారని. సో దానికి మనము చాలా అంటే చాలా న్యూస్ అయితే వచ్చింది. సో అది కరెక్ట్ అని వాళ్ళే చెప్పారు కాబట్టి మనం ఇంకా వెయిట్ చేసేద్దాం. తొందరలోనే మనకు కూడా మంచి న్యూస్ అయితే వస్తుంది. దానికోసం మనం వెయిట్ చేయాలి. సో నెక్స్ట్ వచ్చేసి సైమల్టేనియస్లీ రియల్మీ అండ్ ఓప్పో ఆర్ గేరింగ్ అప్ విత్ GT సిరీస్. సో GT సిరీస్ అండ్ రీనో సిరీస్ ఆల్సో. సో ఓప్పో వచ్చేసి రీనో సిరీస్తో వస్తుంది. మనకు రియల్మీ కూడా GT సిరీస్తో అయితే వస్తుంది. చాలా బాగుంటుంది, చూద్దాం ఎలా ఉంటుందో. యాపిల్ కుడ్ ఆల్సో బ్రింగ్ ద ఫోర్త్ జనరేషన్. ఇది నీకు చెప్పాను మార్చ్లో వస్తుంది. ఈ స్పెషల్ ఎడిషన్ ఫోన్స్ ఫోర్త్ జనరేషన్తో వస్తుంది కాబట్టి మనము ఇంకా వీఆర్ ఎక్స్ప్లోర్ సమ్ ఆఫ్ ద మేజర్ ఎక్స్పెక్టేషన్స్ ఆఫ్ దిస్ ఇయర్ 2024. అదేంటో ఇప్పుడు మనం చూద్దాం. సో Xiaomi వచ్చేసి మనకి ద చైనీస్ స్మార్ట్ ఫోన్ వెండర్ ఈజ్ రైడింగ్ ఆన్ ద సక్సెస్ ఆఫ్ అఫోర్డబుల్ 5G phones launched last year, thus aims to consolidate its position in the Indian smartphone market in 2024 with its Redmi Note 13 series guys. Device featuring Redmi Note 13 5G and Note 13 Pro 5G and Redmi Note 13 Pro 5G plus Pro. సో ప్రో ప్లస్ 5G వస్తుంది మనకి నోట్ 13లో. నోట్ 13 ప్రోలో వచ్చేసి 5G నోట్ అట్లా అన్నీ వస్తున్నాయి మనకి. జియోమీలో వచ్చేసి ఇస్ ఆల్సో ఎక్స్పెక్టెడ్ టు కంటిన్యూ ద లైకా అసోసియేషన్ బై లాంచింగ్ Xiaomi 14 Pro టువర్డ్స్ ద మిడ్ ఆఫ్ 2024. సో ఇది కూడా మనకి మంచి న్యూసే. సో ఇంకా మనము వివో చూసుకున్నట్టయితే మనకి అఫెక్టెడ్ ఫ్రిమ్ విత్ ఫాలో Xiaomi on January 4th to bring its flagship range of X100 devices having Vivo 100 and Vivo 100 Pro in the stable. The premium phones will be driven by MediaTek Dimensity 9300 and some optical improvements compared to X90 series launched in the 2023. ఇది కూడా దీని గురించి నేను ఒక ఫుల్ వీడియో అయితే చేస్తాను. X90 అండ్ X90 అండ్ ఇంకా మీకు ఏమైనా కావాలంటే చెప్పండి. నేను కామెంట్ సెక్షన్లో చూసి ఏదైతే బాగుందో దాని మీద అయితే వీడియో చేస్తాను. సో ఫస్ట్ అయితే నేను ఈ వీడియో రిలీజ్ అయిన తర్వాత నేనైతే దాని మీద అయితే
వర్క్ చేస్తాను. అది ఏంటంటే X90 సిరీస్ లాంచ్డ్ ఇన్ 2023 కదా, దాని మీద ఏంటి, ఆ ఫోన్ ఎలా ఉంది, దాని డీటెయిల్స్ ఏంటి, అవన్నీ మీ ముందుకి తెస్తాను ఒక ఫుల్ వీడియోతో. సో ఇంకొకటి వచ్చేసి కంటిన్యూ టు బ్రింగ్ V30 సిరీస్ అండ్ T సిరీస్ ఫోన్ ఫర్ ద ప్రీమియం ఆఫ్ మిడ్ సెగ్మెంట్ బయర్స్. సో ఇలా మనకి అయితే చాలా ఉన్నాయి. ఇంకా మనకి శాంసంగ్ వచ్చేసి Korean Film brings the first set of flagship phones at the beginning of this year. So it will start with Galaxy S24 series later this month, featuring Galaxy S24 also, and Galaxy S24 Plus and the Galaxy S24 Ultra kuda. In 2024, Samsung is expected to bring more AI-driven phones that can do on device computing. Later on, Samsung will be bringing the 6th generation of foldable phones, 6th generation. సో దీని మీద కూడా నేను ఇంకో వీడియో అయితే చేస్తాను. నాకు నేను ఒకటి అనుకున్నాను గైస్, యాపిల్ ఐఫోన్ మీద ఒక లాంగ్ వీడియో అయితే చేయాలనుకున్నాను. అది ఇంతవరకు కుదరలేదు, టైం రాలేదు. సో ఇప్పుడు నేను టెక్ న్యూస్ ఈరోజు స్టార్ట్ చేశాను కదా, ఈరోజు నుంచి ఇంకా టెక్ న్యూస్ కూడా వస్తుంటాయి మన దాంట్లో. సో అన్ని కేటగిరీస్ అయితే నేను టచ్ చేస్తాను ఇప్పటి నుంచి. సో ఇంకా ఏమేమి ఉన్నాయని ఎక్స్ప్లోర్ చేసి నేను కొత్తవన్నీ మీ ముందుకు తీసుకొస్తాను. టెక్ న్యూస్ అయినా, లేకపోతే వెబ్ సిరీసెస్ అయినా, లేకపోతే ఇంట్రెస్టింగ్ వీడియోస్ అయినా, లేకపోతే బ్లాగ్స్ అయినా. సో ఇలాంటివి అయితే మీ ముందుకైతే ఖచ్చితంగా తీసుకొస్తాను నేను. సో ఇప్పుడు వచ్చేసి మనము గూగుల్ మొబైల్స్లోకి వెళ్ళిపోదాం. గూగుల్ మొబైల్స్ వచ్చి ఫాలోయింగ్ ద ఐఫోన్ 16 సిరీస్ లాంచ్, గూగుల్ విల్ బ్రింగ్ ద నెక్స్ట్ జనరేషన్ ఆఫ్ పిక్సెల్ మొబైల్ గాయస్. ఈ పిక్సెల్ మొబైల్ చాలా బాగుంటుంది. అండ్ దాంట్లో ఫొటోస్ కానీ వీడియోస్ కానీ బాగా తీసుకోవచ్చు. కెమెరా కూడా రెజల్యూషన్ చాలా బాగుంది. నేను మా ఫ్రెండ్ దగ్గర అయితే చూశాను నేను. సో యాజ్ ఎక్స్పెక్టెడ్ దే వుడ్ బ్రింగ్ మోర్ ఏఐ ఫీచర్స్ కంపేర్ టు వాట్స్ అవైలబుల్ టుడే ఆన్ పిక్సెల్ ఫోన్స్. ఇంకా ఎక్కువైతే ఫీచర్స్ అయితే వాళ్ళు చేసే అవకాశం అయితే ఉందని వాళ్ళు చెప్పారు. సో ఆ ఫీచర్స్ ఏంటి, ఏమేమి చేస్తారు, ఏమేమి ఫీచర్స్ అయితే తెస్తారు అనేది మనము నెక్స్ట్ గూగుల్ మొబైల్స్లో ఏమైతే పెడతారో ఆ నెక్స్ట్ జనరేషన్ ఏంటో అనేది మనము వెయిట్ చేయాల్సి ఉంటుంది తెలుసుకోవాలంటే. అండ్ మనము OnePlus సిరీస్లో చూసుకున్నట్టయితే ఇట్ విల్ స్టార్ట్ ద ఇయర్ విత్ OnePlus 12 లాంచింగ్ ఆన్ Jan 23rd along with OnePlus 12R. The OnePlus 12 will extended Hasselblad commentary with the Chinese player. It will relay to drive sales with Nord series also. Launches throughout the year, while it might bring the second iteration of OnePlus Open in 2024. సో ఇలా అయితే మనకైతే ఈ మొబైల్స్ అన్ని వాళ్ళు ఈ కొత్త 2024 న్యూ ఇయర్లో వాళ్ళైతే కొత్తగా తీసుకొని రావడానికి అయితే వాళ్ళు అయితే చాలా చేస్తున్నారు, చాలా ట్రై చేస్తున్నారు. సో మనము వాళ్ళని కొంచెం సపోర్ట్ ఇస్తే వాళ్ళు తీసుకొస్తారు. సో రియల్మీలో వచ్చేసి మనకైతే GT5 సిరీస్ని అయితే ఎవిడెంట్ ఫ్రమ్ ద బ్రాండ్ ఇన్ 2024 అలాంగ్ విత్ అఫోర్డబుల్ నార్జో రేంజ్ టు మీట్ ద బల్క్ రిక్వైర్మెంట్ ఇన్ బడ్జెట్ అండ్ మిడ్ సెగ్మెంట్. సో దీని మీద అయితే చాలామంది అడుగుతున్నారని వాళ్ళైతే తయారు చేయడానికి అయితే వెయిట్ చేస్తున్నారు. 2024లో ఈ న్యూ ఇయర్ నుంచి చాలా ఎక్కువ అయితే దాని మీద ట్రెండింగ్లో ఉంది కాబట్టి వాళ్ళైతే బల్క్ రిక్వైర్మెంట్ తీసుకొని వాళ్ళైతే చేస్తున్నారు బడ్జెట్తో. సో ఈ మిడ్ సెగ్మెంట్లో మనకైతే దీని గురించి ఒక న్యూస్ అయితే వస్తుంది, చూద్దాం. సో ఓపో రీనోలో కూడా 11 సిరీస్ విల్ స్టార్ట్ ద ఇయర్ ఆఫ్ 2024 అండ్ దీంట్లో కూడా మనకి ఓపో ఫాలోడ్ బై ఫైండ్ X7 సిరీస్ లేటర్. యాజ్ ఏ ప్లేయర్ ఇన్ ద ఫోల్డబుల్ స్పేస్, ఓపో ఫైండ్ N4 కమ్స్ న్యాచురల్ ఇన్ 2024 ఆఫ్ ద బ్రాండ్. సో దీంట్లో కూడా బాగానే ఉన్నాయి. ఓపో కూడా చాలా మంచి మొబైల్ అయితే చెప్పచ్చు మనం, ఎందుకంటే దాంట్లో కూడా మంచి ఫొటోస్ అయితే తీసుకోవచ్చు, వెనకాల బ్లర్ చేసి తీసుకోవచ్చు అండ్ ఫొటోస్ని ఎడిట్ చేసుకోవచ్చు. అండ్ మనకి 8GB నుంచి మనకైతే ఆ మొబైల్ అయితే మనకు అమెజాన్లో ఉంది, ఫ్లిప్కార్ట్లో ఉంది. మీరైతే చెక్ చేయండి, కావాలంటే మీకు ఆ లింక్స్ కూడా నేను ప్రొవైడ్ చేస్తాను డిస్క్రిప్షన్లో. సో గో అండ్ చెక్ ఇట్ ఇన్ డిస్క్రిప్షన్. సో మనకైతే ఇవి ఉన్నాయి. ఇది వచ్చేసి టెక్ న్యూస్ పార్ట్ 1. సో టెక్ న్యూస్ ఎపిసోడ్ 1 సారీ టెక్ న్యూస్ ఎపిసోడ్ 1 ఇది. ఇంకా మీకు ఈ 2024లో మొబైల్సే కాదు, ల్యాప్టాప్స్ అయినా, ఇంకా వాళ్ళకి PS4 అయినా
లేకపోతే ఇంకా కొత్త కొత్త విశేషాలు కానీ న్యూస్ కానీ ఇంకా నీకు మీ ముందుకైతే తీసుకొని వస్తాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. ఈ టెక్ న్యూస్ని మీరు ఎంత లైక్ చేసి ఎంత హిట్ చేస్తే నేను దీనికి తగ్గట్టుగానే ఈ కేటగిరీ తగ్గట్టుగానే నేను చేస్తాను. ఈ వీడియోస్ కంటిన్యూ చేయాలంటే మీ చేతిలోనే ఉంది. ఈ వీడియోని హిట్ చేయాలి. సో ఈ వీడియోని అందరూ చూసేటట్టు మీరైతే లైక్ చేయాలి. సో లైక్ చేస్తేనే అందరికీ వెళ్ళేకైతే ఛాన్స్ ఉంటుంది. అండ్ టెక్ గురించి అయితే ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళకి ఈ వీడియో అయితే సెండ్ చేయండి. అందరికీ షేర్ చేయండి ఈ వీడియోని. వాళ్ళకి ఎవరైతే చాలా ఇష్టపడతారో టెక్ గురించి తెలుసుకోవాలని అండ్ కొత్తగా ఏం రిలీజ్ అయ్యాయి మొబైల్స్ గురించి చాలా క్యూరియాసిటీ ఉంటుంది. అట్లా వాళ్ళకైతే ఈ వీడియో షేర్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు షేర్ దిస్ వీడియో అండ్ బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. అందరూ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం లేదు. సో ఆ పని కూడా చేసేసేయండి. సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. సో this video is today. So I will see you on next video. That means tech news or anything. So this is Karthik signing off. Jai Hind. Bye guys.